కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ని కలిసి కోరినట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తెలిపారు. దామోదర్ రాజనరసింహ నిఖార్సైన మాదిగ కాదని ఉపకూలమని, మా 6 మంది ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఓకే అంటున్న మందుల శామ్యూల్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఏంది అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా అక్కడ ఢిల్లీకి లేఖలు రాస్తా ఉన్నారు, సీఎం ని కలుస్తా ఉన్నారు. ఈ రోజు మీనాక్షి నటరాజన్ కలిసారు. ఏం చెప్పారు? మీనాక్షి నటరాజన్ ఎలా రియాక్టర్ ఆమె ఏం చెప్పారు? మీనాక్షి నటరాజన్ గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. మంత్రివర్గం ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలు దాదాపు 2000 ఇప్పుడైతే దాదాపు 60 లక్షల మంది ఉంటారు. 14 ఏళ్ల కింద లెక్కల ప్రకారం 33 లక్షలు ఉన్నాం మేము. ఇప్పుడు ఎక్కువ ఉంటాం మేము. అందుకోసమనే దీని ప్రకారం మాకు మంత్రివర్గ ఈ 6 మందిలో ఉన్నప్పుడు మాకు మంత్రివర్గ స్థానం కల్పించాలని మేము ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తర్వాత నటరాజన్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు విజ్ఞప్తిని కూడా వాళ్ళు స్వీకరించారు. తప్పకుండా మేము అధిష్టానాన్ని చెప్పి మీ సానుకూలమైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కూడా నటరాజన్ గారు. దామోదర్ రాజనరసింహ సంబంధించి మంత్రిగా కొనసాగుతున్నారు మాదిగ సామాజిక వర్గం నుంచి. ఆయనతో విభేదిస్తే ఇట్లాంటి లేఖలు రాస్తారని కూడా చర్చ వినిపిస్తుంది. ఆయనతో ఏమైనా విభేదించి ఇట్లా లేఖలు రాస్తా ఉన్నారు, అధిష్టానం కలిసే ప్రయత్నం చేస్తున్నారు 6 ఎమ్మెల్యేలు అని కూడా. రాజనరసింహ గారు ఆల్రెడీ మినిస్టర్ గారు ఉన్నారు, సీనియర్ మినిస్టర్ ఇవాళ క్యాబినెట్ లా. అవునా? వారి మొదటి స్థానంలోనే వారి మంత్రివర్గంలో వచ్చింది. నిజమైన మాదిగలకు రాలే కదా. అందుకోసమనే నికారసైన మాదిగల మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతున్నాం మేము. దామోదర్ రాజనరసింహ నిజమైన మాదిగ కదా? నువ్వు పోయి ఒకసారి అడుగుపో, నువ్వు మాదిగన కాదని ఒకసారి అడుగుపో. నువ్వు మాదిగనా, నువ్వు ఏందో నీ కులం మాదిగోలు కాదంటారు అని వాళ్ళు అంటారు, ఎమ్మెల్యేలు అంటారు. నువ్వేందో అడుగుపో. ఆయన మంత్రివర్గాన్ని గౌరవిస్తాము, ఆయనను గౌరవిస్తాం, ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాం, ఆయన ఏబిసిడి వర్గీకరణ నాయకత్వం ఇచ్చిన దాన్ని కూడా గౌరవిస్తాం. కానీ మా నికారసైన మాదిగలకైతే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అధిష్టానానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్లికేషన్ ఇస్తాం చెప్తాం. ఆరుగుట్ల ఎవరికి కోరుతా ఉన్నారు మంత్రి పదవి? ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. ఏకవాక్యం అది. ఈ 6 కూడా ఏకవాక్యమే. ఇలా దొందార్థాలు లేవిగా. ఏకవాక్యం ఎవరికని అని తప్పకుండా మంత్రివర్గ స్థానం కల్పించాలి. రైట్. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మాదిగల జనాభా ప్రతిపాదికన తమకు కేబినెట్ లో చోటు కల్పించాలి. ఇక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒకవైపు ఉపకులంలో దామోదర్ రాజనరసింహ ఉన్నాడు. ఇక నిజమైన నిఖార్సైన మాదిగలకు చోటు ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా ప్రధానంగా ఎక్కామని మేము డిమాండ్ చేస్తాను. దీనిపైన మీనాక్షి నటరాజన్ కూడా తెలపడం జరిగింది. రేపుకు సంబంధించి కూడా ఢిల్లీ అధిష్టాన పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామని కూడా మందుల సామె చెప్తారు. 100% మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.